నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గంగా అనే ఈ రెండు అక్షరాలు భారతీయ ఆర్థిక, చరిత్ర, సంస్కృతులను పట్టి చూపుతాయి. గంగా అనేది ఓ నది కాదు, ఓ జీవన వ్యవస్థ. గంగోత్రి అనే హిమనీ నదంలో పుట్టి వెల్లువై ప్రవహించే ఈ నది ఎక్కడ ప్రవహిస్తే అక్కడ సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలుగా పరిఢవిల్లుతున్నాయి. ఈ పరంపరలోనిదే మాయాపురిగా వినుతికెక్కిన హరిద్వార్. ఉత్తరాంచల్ రాష్ట్ర పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి హిమానీ నదంలో భాగీరథి నది ఆవిర్భవించింది. ప్రవాహ మార్గంలో దేవప్రయాగ దగ్గర అలకనందా నది దీనితో ఏకమవుతుంది. అక్కడి నుంచే ఈ నదీ ప్రవాహాన్ని గంగా నదిగా వ్యవహరిస్తున్నారు. కొన్ని వందల కిలోమీటర్లు కొండలు, గుట్టలు, మహాపర్వతాల మీదుగా ప్రవహించే గంగానది హరిద్వార్ వద్ద మైదాన ప్రాంతంలోకి చేరుకొని తన సహజ సౌందర్యంతో ఆకట్టుకుంటోంది. సరిగ్గా ఆ నది ఒడ్డునే నెలకొని ఉన్న శ్రీ గంగాదేవి ఆలయ విశేషాలను వీక్షిద్దాం. అయోధ్యా హతురామయ కాశీ కాంచిహ్యవంతిక పురిద్వారవతి జ్ఞేయ సప్తౌతే మోక్షదాయిక. ఇది గరుడ పురాణంలోని శ్లోకం. అయోధ్య, మధుర, మాయాపురం అనగా హరిద్వార్, కాశీ, కంచి, అవంతి, ద్వారక ఈ 7 మహాపురాలు మోక్ష మార్గానికి సోపానాలు. ఈ 7 కనీసం ఒక్కటైనా దర్శించినా జన్మరాహిత్యం సిద్ధిస్తుందని చెబుతారు. సముద్రమథనం తరువాత గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకెళ్తుండగా ఆ భాండంలోని 4 చుక్కలు భూమిపై పడ్డాయి. ఆ అమృత బిందువులు పడిన ప్రదేశాలు మహాపుణ్యక్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. అవే ఉజ్జయిని, నాసిక్, అలహాబాద్, హరిద్వార్. చార్ ధాములుగా వ్యవహరించే 4 పవిత్ర ధామాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ క్షేత్రాలకు హరిద్వార్నే ముఖద్వారంగా భావిస్తారు. వైష్ణవులు ఈ పట్టణాన్ని హరిద్వారమని పిలుచుకుంటే శైవులు హరద్వారమని వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే హరి నివాసమైన బదరికాశ్రమానికి వెళ్లడానికి, పరమేశ్వర నిలయమైన గౌరీశంకర శిఖరం చేరుకోవడానికి ఈ హరిద్వారమే తొలి గడప. గంగానది ముఖద్వారంగా బద్రీనాథ్, గౌరీశంకర శిఖరాలకు సింహద్వారంగా వెలసిల్లుతోంది. ఈ హరిద్వార్లో నెలకొన్న గంగాదేవి ఆలయాన్ని దర్శించుకొని అక్కడ విశేషాల్ని నేత్రానందకరంగా తిలకిద్దాం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ నెలకొని ఉంది. ఢిల్లీ నుండి హరిద్వార్కు బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు. దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి ఇక్కడకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి సమీప విమానాశ్రయం డెహ్రాడూన్లో ఉంది. భగీరథ ప్రయత్నానికి తలవంచి
ప్రచండ వేగంతో శివుని జటాజూటాల్లోకి దూకిన గంగ బిరబిరా పరుగులిడుతూ హిమవన్నగాల నుంచి మైదాన ప్రాంతంలోకి జనావాసాల మధ్యకొచ్చేది ఈ హరిద్వార్ నుంచే కావడం విశేషం. అందుకే ఇది గంగా ద్వారం కూడా అయ్యింది. హరిద్వార్లో ప్రవహించే గంగా నది కనువిందు చేస్తుంది. నది నిండుగా మెండుగా ప్రవహిస్తుంటుంది. గలగలమంటూ హడావిడిగా ఉరకలెత్తే గంగమ్మను చూస్తే భక్తులకు తెలియని పులకింత, గమ్మత్తైన తుళ్ళింత. భర్తృహరి ఈ ప్రదేశంలో పవిత్ర గంగానదీ తీరాన తపస్సు చేసి ఇక్కడే తనువు చాలించాడు అంటారు. అతడి పేరిట హరిద్వార్ హరికాపురిగా వినుతికెక్కింది. నది ఒడ్డునే ఉన్న జేగురువర్ణ ఆలయ సముదాయం మరింత శోభస్కరంగా ఆకట్టుకుంటుంది. గంగానది ఆవలి ఒడ్డు నుంచి సూర్యోదయం ఆవిష్కారమయ్యే సన్నివేశం వర్ణనాతీతం. సూర్యభగవానుడు తన లేలేత సింధూరవర్ణ కిరణ పుంజాలతో గంగమ్మకు కుంకుమ పూజ చేస్తున్నట్లుగా గోచరమవుతుందా దృశ్యం. బిరబిరా పరిగెత్తే గంగమ్మ పరవళ్ళు, భక్తుల భక్తి పారవస్యాలు, నలుదిశలా మార్మ్రోగే శివకేశవుల నామస్మరణలతో ఈ పవిత్ర నగరి మరింత శోభాయమానమవుతోంది. విక్రమాదిత్య మహారాజు తన సోదరుడు భర్తృహరి మరణానంతరం అతని జ్ఞాపకార్థంగా గంగానదీ తీరంలో స్నానఘట్టం కట్టించాడని చెబుతారు. క్రీస్తు శకం 1800 సంవత్సరం తరువాత ఈ హరిద్వార్ గంగానదీ తీరంలో పలు స్నానఘట్టాల్ని క్రమేపీ అభివృద్ధి చేశారు. తెలతెలవారుతుండగా పావన గంగానదిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. గంగలో 3 మునకలేసి ముక్తి సోపానాల్ని అధిరోహిస్తారు. గంగా నదికి, గంగా ఆరాధనకి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 1700 నుండి 1300 మధ్యకాలంలో జీవించిన ప్రజలు టెర్రాకోట్తో తయారు చేసిన వస్తువుల్ని హరిద్వార్ ప్రాంతంలో వినియోగించినట్టు చెబుతారు. క్రీస్తు శకం 629వ సంవత్సరంలో హర్షవర్ధనుడి పరిపాలనా కాలంలో మన దేశంలో పర్యటించిన హుయాన్ సాంగ్ రచనల్లో మొయూలో పేరిట హరిద్వార్ను సూచించాడు. ఈ పట్టణంలో గంగానది ఒడ్డును గంగా ద్వార్గా పేర్కొన్నాడు. ఈ ఒడ్డునే గంగామాత ప్రతిరూపాన్ని ఆనాడు ప్రజలు పూజించేవారని చెప్పాడు. ఆ పరంపరకు సజీవ సాక్ష్యమే నేటి గంగాదేవి ఆలయం. హరిద్వార్ గంగానది ఒడ్డున శ్రీ గంగా మందిరం భాసిల్లుతోంది. జేగురువర్ణమయమైన ఈ మందిరం ఆహ్లాదభరితంగా విలసిల్లుతోంది. మందిర గోడలపై గంగా మందిరం అనే పదబంధం పలు భాషల్లో లిఖితమై ఉంది. గంగాదేవి అయి నమః అనే గంగాస్తుతి నామం ఇదే కుడ్యంపై ఉంది. గర్భాలయంలో గంగమ్మ తల్లి పాలరాతి మూర్తిగా సౌందర్య శోభితంగా దర్శనమిస్తుంది.
సకల అలంకృతంగా సజీవ కళతో మందస్మిత వదనారవిందంతో గంగమ్మ ఇక్కడ కొలువుదీరి ఉంది. జలరూపంలో తుళ్ళిపడే పావనవాహినిగా భక్తుల సకల పాపాల్ని ప్రక్షాళన చేసే గంగమ్మ విగ్రహ రూపంలో భక్తుల ముంగిట ఆశ్రిత కల్పవల్లిగా వర్ధిల్లుతోంది. శతసహస్ర పూర్ణచంద్రబింబాల వెలుగు జిలుగులతో సమానమైన గంగమ్మ ముఖవర్చస్సు దివ్య కాంతుల్ని విరజిమ్ముతోంది. జాహ్నవి చేతుల్లో వేదాలు, పూర్ణ కలశాలు ఉంటాయి. పట్టు వస్త్రాల్ని, నానావిధ పుష్ప సౌందర్య మాలికలు, తళుకులీనే వస్త్ర విశేషాల్ని గంగమ్మ ధరించి ఉంది. గంగమ్మ కుడివైపు మురళీ మనోహరుని పాలరాతి ప్రతిమ భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తుంది. గంగమ్మ పాదపీఠం సమక్షంలో పరమశివుని పాలరాతి మూర్తి పరమసుందరంగా తేజరిల్లుతోంది. ఇక్కడే సాలగ్రామాలు, పలు దేవతామూర్తుల సూక్ష్మ విగ్రహాలు నెలకొని ఉన్నాయి. గంగ దర్శనం పాపనాశనం అంటారు. గంగమ్మలో స్నానం చెయ్యలేని అశక్తులు గంగాదేవి ప్రతిమను దర్శించి పూజించుకుంటే చాలు. శతసహస్ర పర్యాయాలు గంగా స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది అంటారు. అలాంటిది హరిద్వార్లో పవిత్ర గంగా స్నానం చేసి స్నానానంతరం ఒడ్డునే ఉన్న గంగాదేవిని దర్శించుకుంటే ఆ పుణ్య విశేషాన్ని వర్ణించడం మాటలకందని విషయం. శ్రీ గంగాదేవియే నమః అనే నామాన్ని గంగా నదిలో స్నానమాచరిస్తూ 108 సార్లు జపిస్తే ఇష్టకామ్యార్థ సిద్ధి చేకూరుతుంది. అలాగే 1116 సార్లు జపిస్తే సకల మనోవాంఛలు నెరవేరి ఇహపర సుఖాలు దక్కుతాయి. అదేవిధంగా 10,116 సార్లు జపిస్తే ఆరోగ్య సిద్ధి చేకూరుతుంది. ఈతి బాధలన్నీ తొలగిపోతాయి. 1,01,116 సార్లు జపిస్తే జన్మరాహిత్యం సిద్ధించి మోక్షం లభిస్తుంది అంటారు. అంతటి మహిమాన్వితమైన నామం శ్రీ గంగాదేవ్యే నమః. హరిద్వార్ గంగాదేవి ఆలయ పరిసరాలలో పలు మందిరాలున్నాయి. పావన భరితమైన గంగానదీ తీరం పుణ్యధామంతో పవిత్రమై ఆధ్యాత్మిక లోగిళ్లతో అలరారుతోంది. గంగాదేవి ఆలయ సమీపంలో పలు మందిరాలున్నాయి. గంగాదేవి ఆలయానికి ఎడమవైపు లక్ష్మీనారాయణ స్వామి మందిరం ఉంది. అనంత సుఖ సౌఖ్యాల్ని, ఐహిక ఆముష్మిక సిరి సంపదల్ని అనుగ్రహించే లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకొని భక్తులు తన్మయానంద భరితులవుతారు. గంగాదేవి ఆలయానికి కుడివైపు దుర్గామాత మందిరం ఉంది. ముగురమ్మల మూలశక్తి అయిన దుర్గాదేవి సకలాలంకృత శోభితయై భక్తుల్ని ఇక్కడ అనుగ్రహిస్తోంది. గంగాదేవి ఆలయం సమీపంలోనే మహర్షి వాల్మీకి మందిరం భాసిల్లుతోంది. శ్రీమద్ రామాయణ కర్తయైన వాల్మీకి విగ్రహం దివ్యకాంతుల్ని విరజిమ్ముతుంటుంది.
ఈ మందిరం సమీపంలోనే శ్రీ శృంగేరి శంకరాచార్య మందిరం జేగురు వర్ణంలో సౌందర్యాతిశయంతో భాసిల్లుతోంది. హరిద్వార్లోని గంగా నదిపై ప్రధానంగా 3 సేతువులున్నాయి. అవి విష్ణు సేతు, శతాబ్ది సేతు, భాగీరథి సేతు. వీటి ద్వారా గంగానది ఆవలి ఒడ్డుకు చేరుకోవచ్చు. గంగా అంటేనే నీరని, నీరంటేనే గంగా అనే అర్థాలు జంటగా వర్ధిల్లుతున్నాయి. 2510 కిలోమీటర్ల దూరం గంగానది ప్రవహిస్తోంది. 8.5% ప్రజలు మొత్తం ప్రపంచ జనాభాలో గంగానది పరీవాహక ప్రాంతంలో నివసిస్తూ గంగమ్మ అనుగ్రహానికి ప్రత్యక్షంగా పరోక్షంగా పాత్రులవుతున్నారు. సగర కుమారుల శాప విముక్తి కోసం దివి నుంచి భువికి దిగివచ్చిన ఈ గంగానదిలో స్నానమాచరించటం, గంగానదిని పూజించటం జన్మజన్మల పూర్వఫలం. నదీ స్నానాలన్నింటిలోకి గంగానది స్నానం శ్రేష్టమైందంటారు. కైలాసం నుంచి జాలువారిన గంగలో స్నానమాచరిస్తే కైలాసాధిపతి అనుగ్రహాన్ని సత్వరం పొందవచ్చని భక్తుల నమ్మకం. హరిద్వార్లోని గంగానదీ తీరం నిత్యం భక్తులతో సందడిగా వర్ధిల్లుతుంది. గంగాదేవి దర్శనానికి ముందు, దర్శనం తరువాత గంగా స్నానం చేస్తే భక్తులకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రతీతి. ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసినా తనివి తీరనట్టి హరిద్వార్ పురమిది. హరిద్వార్లో సాయం సమయంలో ఓ రమణీయ దృశ్యం నిత్యం కనువిందు చేస్తుంది. గంగాదేవిని, పరమేశ్వరుణ్ణి వేర్వేరు పల్లకీల్లో ఉంచి గర్భాలయం నుంచి గంగానది ఒడ్డుకు తీసుకొస్తారు. చెట్టుని పుట్టని, గుట్టని కొండని, నదిని నదాన్ని దైవంతో సమానంగా పూజించే సమున్నత సంప్రదాయమే భారతీయ ఆర్ష సంస్కృతి. పంచభూతాల్లో ఒకటైన నీటి ప్రవాహాన్ని మనం జలదేవతగా ఆరాధిస్తాం. ఆ జలరూపిణి గంగమ్మగా మన ముంగిట సాక్షాత్కారమవుతుంది. అందుకే ఆ నదీమ తల్లికి కర్పూర హారతిని భక్తులు సమర్పిస్తారు. గంగాదేవికి హారతిని సమర్పించే ఘట్టం కమనీయం, రమణీయం, అనుభవేక వేద్యం. పవిత్ర గంగా జలాలతో సంప్రోక్షణ చేస్తారు. అనంతరం గంగామాతకు కర్పూర హారతిని సమర్పిస్తారు. ఓం జై శ్రీ గంగాదేవ్యే నమః అంటూ గంగా స్తుతులతో, స్తోత్రాలతో, లయబద్ధంగా వినసొంపుగా సాగే కీర్తనలతో హారతి ప్రక్రియ ఓ కమనీయ ఆరాధనా స్రవంతిగా పరిఢవిల్లుతోంది. భారతీయ ఆర్ష ధర్మానికి, ఆధ్యాత్మిక ప్రాభవానికి ఓ సమున్నత సూచిక, మహిమోపేత దీపిక గంగా వాహిక. గంగా అనేది ఓ నది కాదు, అది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతుల త్రివేణి సంగమం. అలాంటి గంగా సకల జనుల పాపాలు కడగంగా, సంస్కృతి సంప్రదాయాలలో సగభాగంగా, భారతీయ జీవన రాగంగా, సిరి సంపదలు మ్రోగంగా, అవిశ్రాంతంగా పరుగులిడుతూనే ఉంది. ఈ సజీవ గంగను, గంగమ్మమూర్తిని దర్శించుకున్న మన జన్మలు ధన్యం. ఇది జన్మజన్మల సౌభాగ్యం. మన ఆర్ష సంస్కృతిలో గంగానది మమేకమైంది, ముఖ్య భాగమైంది. ఆ నది ఎక్కడ అడుగు పెడితే అక్కడ సిరుల ధారలు ఉప్పొంగాయి. ఆ నేపథ్యంలోనిదే హరిద్వార్. ఈ మాయాపురిలో గంగానది చేరువలో ఉన్న గంగామాత ఆలయాన్ని దర్శించుకోవడం ఎనలేని శుభప్రదం. గంగానదిలో స్నానమాచరించటం ద్వారా తీర్థయాత్ర చేసిన ఫలం, గంగాదేవి రూపాన్ని దర్శించటం ద్వారా క్షేత్ర సందర్శనను చేసిన ఫలం మనకు జంటగా సిద్ధిస్తాయి. మరో క్షేత్ర విశేషాలతో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.